ప్రజాప్రభుత్వం అని చెప్తున్నారు. మహిళలే మాకు ఆదర్శం, ప్రభుత్వం అని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఒక మహిళకు కూడా కడుపు కోతను మిగిలించారు. ఇప్పుడు ఒకటే చెప్తున్నానండి, అందరి వేదికగా ఏదైతే ఒక పసిపిల్ల ఏదైతే అగ్రవర్ణ పెత్తందారుల అనుకొని ఏదైతే ఒక బీసీ ఒక అమ్మాయి అనేసి ఒక మహిళ దళిత బిడ్డ అని చెప్పేసి ఈరోజు ఇంత దారుణాన్ని కొడగడితే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకొని ఇది ప్రజా పాలన కాదు, ప్రజలను రోడ్డు మీద పడేస్తున్న పాలన ఇది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కొంచెమన్నా సోయి తెచ్చుకొని అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో, ఎక్కడ న్యాయం అవుతుంది, ఎస్సీ ఎస్టీలకు బీసీలకు నల్గొండ ఘటన అయితేంది, ఇలా ఖమ్మం బాధితులు వెలుగుమట్లకు అదైతుంది, ఇక్కడ మధురా పార్క్ అక్కడ అపార్ట్మెంట్ దగ్గర అయితే ఎక్కడ కూడా ఏ వర్గాల వారికి కూడా న్యాయం జరగలేని ప్రభుత్వం ఉంటే ఎంత లేకపోతే ఎంత. వీళ్ళు చేస్తున్న ప్రభుత్వాల తీరు ఎంత ఘోరంగా ఉంది అంటే ఈరోజు ఒక పసిబిడ్డ చనిపోతే ఇప్పటికీ రోడ్లు పట్టుకొని ధర్నాలు చేసుకునే దుస్థితి మాకు రావడం జరిగింది. ఈ రోజైతే ఏదైతే ఇక్కడ సంఘీభావం వాళ్ళకి ఎస్సీ ధర్నా చేస్తారో వాళ్ళ బాధిత కుటుంబానికి అండగా ఇక్కడ నిలబడుతారో మా తెలంగాణ జాగృతి మా కవిత ఆదేశాల మేరకు కూడా మేము సంఘీభావం తెలపడానికి వచ్చినాం. ఆ కుటుంబానికి ₹1 ఎక్స్గ్రేషిగా ఒక ఇల్లు ఒక ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ ఉందో వాళ్ళతో పాటు మేము కూడా సంఘీభావం తెలుపుతున్నాం. ఏదైతే అగ్రవర్ణ పెత్తందారుల గురించి మాట్లాడుతున్నారో ఈ అగ్రవర్ణ అలాగనే కొంతమంది పెత్తందారులు ఏం చేస్తున్నారంటే అందరు కలిపి రెడ్డిలను అంటున్నారు అన్నారు. ఇదే మొన్నటికి మొన్న బీసీ వ్యతిరేకుల కోసం సుప్రీంకోర్టులో దాఖలు చేసి ఇలా బీసీ రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న బుట్టంగారి మాధవరెడ్డికి ఇదే బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది. టికెట్ ఇస్తే దాన్ని అడిగినందుకు అంటున్నారు. మళ్ళీ నిన్న కుమ్మెర్లో జరిగిన ఘటన కూడా మన బుట్టంగారి మాధవరెడ్డి స్పందించిండు. ఏమైనా అందరు అగ్రవర్ణాలు మా రెడ్డిలను అంటూరు ఏంటంటే మీ రెడ్డిలను కరెక్ట్ కనుక చర్య ఏదైతే దానికి పాల్పడరో వాళ్ళకి చర్య తీసుకుని ఇటువంటి పది రాదు కదా. ఓన్లీ మంచి చేసినప్పుడేమో మీకు రావాలి పేరు, చెడు చేసినప్పుడు మా బీసీ ఎస్సీ మీద నమ్మి పగలు. ఎంతవరకు జరుగుతుంది ఇదంతా, ఇంకా ఎక్కడ పోతుంది? ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గుణపాఠం తెచ్చుకో. ఏదైతే ఖమ్మంలోని బాధితులు కానీ ఇక్కడ హైదరాబాద్లోని బాధితులు కానీ కుత్బుల్లాపూర్ పేదలకు ఒక లెక్క, పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం కాదు, అందరికీ సమానమైన న్యాయం చేయాలి. ఎప్పుడైతే మీరు బీసీ ఎస్టీల మీద నల్గొండల సర్పంచ్ కూడా పోటీ చేస్తే ఎంత చేసిరో మీరు దమ్ముంటే ఏ బీసీ ఎస్సీ ఎస్టీలు ఓట్లు మాకు వద్దని ప్రచారం చేసుకునే దమ్ముందా? మీ అగ్రవర్ణాల టికెట్లతోటే మీరు గెలిచేది ఉంటే ఆ రకంగా పోటీ చేయండి. మా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలను కనుక మీరు ఇట్లా చేస్తే భారీ మూల్యం చెల్లించుకుంటే త్వరలో మాత్రం మీకు సమాధానం తెలంగాణ రాష్ట్రం చెప్తుందని కోరుకుంటున్నాను. మేడం, కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో వాళ్ళు ముందుకెళ్తున్నారు. అట్లాంటి మహిళలను కాంగ్రెస్ పార్టీలో పెట్టుకొని ఇక్కడ స్థానికంగా వచ్చేసరికి కూడా మహిళల పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ అనుచితంగా ప్రవర్తిస్తుంది. జై తెలంగాణ. మేము తెలంగాణ జాగృతి నుండి వచ్చామండి. అయితే ముఖ్యంగా మన రాష్ట్రంలో మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మనము ఎవరితో యుద్ధం చేసి ఎవరితో ఉద్యమాలు చేస్తున్నాం. ఫస్ట్లో బ్రిటిష్ వాళ్ళతో చేసాం, ఎందుకంటే మా దేశం మాకు కావాలని. తర్వాత ఆంధ్ర పాలకులతో చేసాం, మా రాష్ట్రం మాకు కావాలని. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఉండి ఈ రాష్ట్రానికి బాగు చేస్తాడని మహిళలందరూ ఏకమై ఎన్నుకున్నాం ప్రభుత్వం నుంచి మహిళలకే రక్షణ లేదని పోటీ చేస్తున్నామంటే చాలా సిగ్గుచేటిది. ఎందుకంటే ఒక తల్లి ఒక పిల్లని తీసుకొని దేవాలయానికి వెళ్ళే స్వతంత్రం లేనప్పుడు ఇది ఏమి రాష్ట్రము? ఇది ఎక్కడి పాలన? ఇంతటి ఘోరమైన పాలన చేస్తున్న ఆ ప్రభుత్వాన్ని మరి ఎవరు ప్రశ్నించటం లేదు. ఒక్క ప్రశ్నించే గొంతుకగా మా జాగృతి మాత్రమే వినిపిస్తుంది, కానీ ఆ వామపక్షాలు కానీ మిత్రపక్షాలు కానీ అపోజిషన్స్ కానీ ఎవరు కూడా ప్రశ్నించటం లేదు. అంటే వాళ్ళకు తొత్తులుగా చేస్తున్నారా, లేకపోతే రెడ్డిలకు భయపడి వీళ్ళు ఆగిపోతున్నారా? మాకు అర్థం కావట్లేదు. ఒక ఎస్సీ బిడ్డకి ఇంత ఘోరం జరిగితే మరి ఎక్కడ కూడా ఏ సెక్షన్స్ కూడా పెట్టలేదు. అదే ఒక అగ్రవర్గాలకు జరిగితే ఇలాగే ఊరుకుంటుండేనా? వాళ్ళు ఇలాగే నిర్వహిస్తుండేనా? కానీ మేము ఈ సభాముఖంగా చెప్పేది ఒకటే, ఎవరైతే చాలా బాధితునికి గురయ్యి తన పసి పాపను పోగొట్టుకున్నదో తనకు న్యాయం జరిగేంత వరకు జాగృతి వదిలిపెట్టదు. కవితక్క ఏది చెప్పదు, చెప్పింది మాత్రం చేయకుండా వదలదు. జై జాగృతి, జై కవితక్క.